సార్ పాషా గారు, మన డిఐజీ కోయ ప్రవీణ్ గారు అసలు అక్కడ గాయాలు లేవు, ఏమీ లేవు, మేము 307 పెట్టాలంటే ఎలా అని అంటున్నారు. ఇంత చక్కగా దృశ్యాలు చూపించాను, మళ్ళీ ఒకసారి కొన్ని దృశ్యాలు చూపిస్తాను చూడండి. దీనిపైన కేసులు పెట్టడానికి ఏమీ లేదు అక్కడ అని చెప్తున్నారు. నిజానికి ఏం జరగలేదా? ఆ గాయాలు లేవు, 307 పెట్టేంతనే అక్కడ కుట్లు వేస్తున్నటువంటి దృశ్యాలు సార్ అవి. వేల్పుల రామలింగారెడ్డి, వేల్పుల రాము అంటారు ఆయన్ని, వైఎస్ఆర్సీపీ నాయకుడు. అందరికీ నమస్కారం అండి. సార్, పులివెందుల జెడ్పీటీసీ యాక్చువల్గా 2 స్థానాల్లో ఎలక్షన్స్, కేవలం 2 స్థానాలు. అవును. ఈ 2 స్థానాలని చాలా అంటే చాలా సీరియస్గా ప్రతిష్టాత్మకం అనొచ్చుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆయనకు ఒక కోరిక చంద్రబాబు నాయుడు గారికి ఏంటి అంటే పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని ఆయనకు కోరిక పుట్టింది. పులివెందుల గడ్డ మీద టీడీపీ జెండా పెట్టాలి అని చెప్పేసి ఒక కోరిక పుట్టింది. ఆ కోరికని నెరవేర్చే క్రమంలో ఒక సీనియర్ టీడీపీ నాయకుడికి, ఇంకొక మంత్రి గారికి, ఇద్దరికి ఈ బాధ్యతల్ని అప్పగించారు. కేవలం జెడ్పీటీసీ సార్, మళ్ళీ చెప్తున్నా, ఒక్క జెడ్పీటీసీ కోసము ఒక మంత్రి గారికి, ఒక సీనియర్ నాయకుడికి ఈ బాధ్యత అప్పగిస్తే వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే బీటెక్ రవి గారికి బాధ్యత అప్పగించారు. ఓకే, ఎలాగైనా సరే ఈసారి టీడీపీ జెండా పెట్టేయాలి పులివెందుల మీద అని చెప్పేసి బీటెక్ రవి గారు కూడా ఒక పెద్ద ప్రయత్నం అన్నది చేస్తున్నాడు. చాలా ప్రయత్నించిండు, మభ్యపెట్టాలని ప్రయత్నాలు చేసిండు, ప్రజల్ని ఏదో విధంగా మళ్ళీ ఒకసారి మీకు గుర్తుంటుంది 1 ఇయర్ బ్యాక్ ఏమైందో ఎలక్షన్లలో సేమ్ అదే రకంగా ప్రయత్నించిండు. కానీ పులివెందుల ప్రజలు ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలేదు అంటే పులివెందుల అన్నది అది వైఎస్ఆర్ గారి కుటుంబం ఏదైతే ఉందో కంచుకోట, ఆ కంచుకోటని బద్దలు కొట్టడం అనేది అసాధ్యం. అది ఈ రోజు కాదండి, అది కొన్ని దశాబ్దాల నుంచి అదే జరుగుతున్నటువంటి విషయం. కానీ ఇప్పుడు ఈ దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, బైండ్ ఓవర్లు వీటితో గెలవచ్చని వాళ్ళు ఊహించారు. అదే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నాను. మనకి ఫ్యాక్షనిజం అన్నది ఉండే, మీకు తెలుసు, రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండే. ఆ ఫ్యాక్షనిజాన్ని ఖతం చేసినట్టు రాజశేఖర రెడ్డి గారు తండ్రిని చంపిన వాళ్ళని కూడా క్షమించి వదిలేసి నా ఈ ఇలాకాలో ఫ్యాక్షనిజం ఉండొద్దు అని చెప్పేసి మొత్తానికి రూపుమాపేస్తే ఈరోజు కేవలం జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం మళ్ళీ ఆ ఫ్యాక్షనిజానికి మళ్ళీ పాలు పోసి పెంచుతున్నారు వీళ్ళు. ఇది నిజంగా ఘోరం సార్, నిజంగా ఘోరం. కాకపోతే ఒక విషయం సార్, ఒక విలేజ్ ఇందాక మనం మాట్లాడుకున్నాము, నల్లగొండు వారిపల్లి. అవును. ఆ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి దండం పెట్టుకోవాలి, 2 చేతులు జోడించి. నిజంగా వాళ్ళ కరేజ్కి నేను దండం పెడుతున్నాను. ఎందుకంటే నిజంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ ప్రాణాలని కాపాడారు, లేకపోతే చంపేసి ఉండేవాళ్ళు. రమేష్ యాదవ్ అలాగే రామలింగారెడ్డి చంపేసి ఉండేవాళ్ళు సార్. ఎందుకంటే ఇప్పుడు ఆయన రామలింగారెడ్డి గారు, ఆయన ఎవరైతే ఉన్నారో కొంచెం ఒక 2 mm or 3 mm కిందికి దిగుంటే ఆ దెబ్బ, ఇందాక మీరు వీడియో చూపించారు సరే, కొంచెం బ్లర్ చేశారు, చేయాలి టీవీ కాబట్టి, కానీ ఒక 2 mm దిగుంటే చచ్చిపోయేవాడు. బ్రెయిన్ అక్కడ దిగిపోయేది, చచ్చిపోయేవాడు స్పాట్లో. ఆయనను కాపాడింది ఎవరు అంటే ఆ ఊరి మహిళలు. ఆయనను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసి బయట నుంచి లాక్ చేసి ఎవరు వస్తారో రండి మేము కాపాడుతాం అని చెప్పేసి కాపాడారు. నిజంగా వాళ్ళకి దండం పెట్టుకోవాలి. పోలీసులు కదా అది. ప్రవీణ్ గారు చాలా చక్కగా చెప్పారు, మేమే లేకపోతే వాళ్ళ తలలు ఎగిరిపోయి చెప్తున్నాం కదా సార్. తర్వాత వచ్చే వాళ్ళు వచ్చారు, ఏం చేయాలో చేశారు. అసలు జరిగిన విషయం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇక పోలీసుల గురించి, మీరు ఇందాక కోయ ప్రవీణ్ గారి గురించి మాట్లాడారు సార్. కొంతమంది పోలీసులు, నేను అందరిని అన్నాను, కొంతమంది పోలీసులు పోలీసింగ్ కంటే రాజకీయాలు బాగా చేస్తున్నారు. పోలీసింగ్ కంటే రాజకీయాలు ఎంత బాగా చేస్తున్నారు అంటే రాజకీయపు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నిన్న చూసినాము, ఒక డిఎస్పీ గారు అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, డిఎస్పీ గారిని అవినాష్ గారు ఎంపీ గారు మాట్లాడడానికి వెళ్ళారు, సతీష్ రెడ్డి గారు మాట్లాడడానికి. ఆ డిఎస్పీ గారు ప్రజెంట్ ఇష్యూ ఏంటి, ఈ కేసు ఇది చేశామండి, ఇది చేస్తున్నామండి, ఇది చేస్తామండి, ఆ కేసు గురించి మాట్లాడుకుంటా పూర్వం ఇది జరిగింది, పూర్వం అది జరిగింది అని చెప్పేసి రాజకీయాలు మాట్లాడడం మొదలుపెట్టారు. గతం కంటే చాలా బాగుంది ఇప్పుడు. అదే చెప్తానండి. నాకు విషయం అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడు ఆయన డిఎస్పీ కాదు, అవును, ఇప్పుడు ఆయన డిఎస్పీ, అప్పుడు ఈ కేసు జరగలేదు. అంటే పోలీసులు కూడా రాజకీయాలు మాట్లాడితే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్నది పెద్ద ప్రశ్న. రెండవది, ఇప్పుడు కోయా ప్రవీణ్ గారు ఆయన మాట్లాడిన మాటలు సార్ ఎంత ఘోరము అంటే పత్యాపారం. అవును, ఒక అధికారి, డిఐజీ ర్యాంక్ అధికారి మాట్లాడవలసిన మాట సార్ పత్యాపారం అనేది. ఆ వర్డ్ జనరల్గా మాది ఆ ప్రాంతం కాబట్టి మేము మాట్లాడాము అనడానికి లేదు. బికాజ్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద చైర్, యు ఆర్ ఎ డిఐజీ, యు ఆర్ నాట్ ఎ కానిస్టేబుల్ ఆర్ యు ఆర్ నాట్ ఎ సివిలియన్ ఆర్ నార్మల్ పర్సన్, యు ఆర్ ఎ డిఐజీ. మీరు డిఐజీగా ఉన్న తర్వాత పత్యాపారాలు అన్న వర్డ్ అనేది వాడకూడదు. మీకు మనసులోకి వచ్చినా మనసులో దాచుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి తలలు ఎగిరిపోయాయి మేము లేకపోతే, అంటే పోలీసులు ఉన్నది తలలు ఎగిరిపోయిన తర్వాత ఆ తలల్ని పట్టుకొచ్చి కేసులు పెట్టడానికా? పోలీసులు ఉన్నది తలలు ఎగిరిపోయిన తర్వాత కేసులు పెట్టడానికా, లేదా తలలు ఎగిరిపోక ముందే లా అండ్ ఆర్డర్ని కాపాడి ఆ సిచ్యువేషనే రాకుండా చేయడమా? నాకు పోలీసుల వ్యవస్థ వాళ్ళు మాట్లాడుతున్న తీరే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా ప్రమాదమేమో. ఈ పచ్చ సైకోలు గూండాల కంటే ఈ వింటేనే ఇంకా భయంకరంగా అనిపిస్తుంది. ఇంకో విషయం సార్, కోయా ప్రవీణ్ గారి మాటల్లోనే ఇది తలలు ఎగిరిపోతాయని చెప్పారు. అందులో ఏదో ఒక కొనలో వైసీపీ నాయకుల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా, తలలు ఎగిరిపోతాయి అని చెప్పి? అది కూడా కనిపిస్తుంది. అంటే నా పర్సనల్ ఒపీనియన్. ఎట్లా అంటే తలలు ఎగిరిపోయాయి మేము ఉన్నాం కాబట్టి మళ్ళీ చేస్తే నిజంగానే ఎగిరిపోవచ్చు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఓకే, దయచేసి ఒక పోలీస్ అధికారి ఇలా మాట్లాడడం అనేది ఇది ఘోరం. ఇది మన రాష్ట్రంలో జరుగుతుంది సార్. నేను ఎప్పుడూ ఊహించలే ఇంత ఘోరంగా బీహార్లో కూడా లేదు పరిస్థితి. ఈరోజు హైకోర్టు నిజంగా మీరు చూశారు, అవును, మనకి ఒక ఇది వచ్చింది, తుర్కా కిషోర్ గారి దీంట్లో హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో క్లియర్గా పోలీసులు ఎలాంటి రూల్స్ పాటించలేదు అని చెప్పేసి హైకోర్టు ఆగ్రహిస్తూ ఆ కేసు దాన్ని కొట్టేసింది. అవును, ఈరోజు పరిస్థితులు అవి. ఒకవైపు హైకోర్టు మెజిస్ట్రేట్లని అంటుంది, మేము ట్రైనింగ్ ఇవ్వలేకపోయినాము మెజిస్ట్రేట్లకు కరెక్ట్ ట్రైనింగ్ అని చెప్పేసి హైకోర్టు బాధపడుతుంది. పోలీసులని ఈరోజు హైకోర్టు హెచ్చరిస్తుంది, ప్రతి కేసులో కనిపిస్తుంది. అయినా కూడా ఎక్కడా పోలీసులలో మార్పు అన్నది కొంతమంది, నేను అందన్నాను. ఇంకో మాట అన్నారు, ఎవరు అంటే మన డిఐజీ గారు ఏమన్నారు అని అంటే మంచి మాట, మేము తీసుకెళ్తే జడ్జి గారు మా ముఖం మీద కొడతారు ఏదో కొడతారు. అవును, మరి ఈ భయం వేరే వాటికి లేదండి సార్. ఈరోజు ఇప్పుడు కేసు బుక్ కాగానే ఎక్కడి నుంచో ఉరుకొచ్చి ఎక్కడికో హైదరాబాద్కు పోయి ఒక వ్యక్తిని, సినిమాలో నటించేటటువంటి ఒక వృద్ధుడిని మీరు గంటలలో అరెస్ట్ చేసి రేపటి డేట్ ఇచ్చి ఈరోజు నోటీస్ ఇస్తారా? అంత ఫాస్ట్గా వర్క్ చేసి మీరు ఇక్కడ మాత్రం కోర్టుకు భయపడ్డారు. ముఖ్యమైన విషయం, మీరు అడిగిన ప్రశ్న, దెబ్బలు కనిపించలేదా? దెబ్బలు ఎక్కడా లేవు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు. అవును సార్, రక్తం కారిపోయి ఆ మనిషి మీద ఆ రక్తం ఎండిపోయింది, అక్కడ కనిపిస్తుంది మీకు. రక్తం కారిపోయి రక్తం ఎండిపోతే ఆయనకి మాత్రం దెబ్బలు ఎక్కడా కనిపించలేదంట. ఉదాహరణకి మేము లేకపోతే తలలు ఎగిరిపోయి అన్నారు కదా, అంటే మీరే కాపాడి తీసుకెళ్ళామన్నారు కదా, అన్నట్టే కదా, అన్నట్టే. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి? గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మీ పోలీసు అధికారులు దగ్గరుండి చెకప్ చేయించి గంటలో అక్కడి నుంచి సర్టిఫికెట్ తీసుకొని కేసు బుక్ చేసి అరెస్టులు చేయాలి. ఇది ప్రాసెస్. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి ఇంకా మాకు సర్టిఫికేట్ రాలేదన్నారు. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది, అసలు గాయాలే లేవు ఏం జరగలేదని సర్టిఫికేట్లు కూడా పుట్టుకొస్తాయా గాల్లో? ఏమైనా నాకు గాల్లో పుట్టుకొచ్చిన ఇవన్నీ చూస్తూ ఉంటే ఇట్లాంటి సర్టిఫికేట్లు కూడా పుట్టుకొస్తాయని భయం వేస్తోంది సార్. అందులో అది పెద్ద విషయమే కాదు, పుట్టుకొచ్చినా పుట్టుకు రావచ్చు. ఓకే, కానీ విషయం ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఎవరు తీసుకొచ్చి ఇవ్వాలి మీకు? ఆ ప్రొసీజర్ ఉందా? ఓకే, మీరు వెళ్ళి తీసుకోవాలి. ఎవరైనా తీసుకొచ్చి మీకు ఇచ్చి, అయ్యా మీరు 307 బుక్ చేశారు, సర్టిఫికేట్ ఇప్పుడు వెళ్ళండి సార్ అరెస్ట్ చేయండి అంటారా ఎవరైనా? అది కేసు బుక్ అయినప్పుడు దట్ ఈస్ యువర్ ప్రాసెస్. కరెక్ట్. ఆ ప్రాసెస్ చేయడం లేదు మీరు. రైట్. పోలీసులు విఫలమయ్యారు ఇందులో. ఇంకొక మూడో విషయం సార్, చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రజలు ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, ప్రజలలో వ్యతిరేకత ఉంది అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత ఉంది అనుకున్నాం. ఈ రోజు మంచి విషయం తెలిసింది, ప్రజలలోనే కాదు, టీడీపీ నాయకుల్లో, జనసేన నాయకుల్లో, బీజేపీ నాయకుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. ఓకే, కార్పొరేటర్ లెవెల్ నుంచి మీరు ఎమ్మెల్యే లెవెల్ వరకు తీసుకోండి. ఉదాహరణ చెప్పనా మీకు? ఉదాహరణ, గ్రేటర్ విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో ఉన్నదే 32 సీట్లు. మన దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు 32. వచ్చినటువంటి ఓట్లు ఎన్ని సార్? 50+. 18 ఎక్కువ వచ్చాయి. అంటే 18 మంది కూటమి వాళ్ళు ఓటేశారు. అంటే వైసీపీ ప్రభుత్వం చాలా బాగా పనిచేసింది అని వాళ్ళే ముద్రేసి స్టాంప్ వేసి ఇచ్చారు. నిజంగా దీనికంటే పెద్ద చంపపెట్టి ఇంకోటి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. ఎవరో అంటలేదండి, సాధారణ ప్రజలు అన్నారు. మీరేం చేశారు? మైకులు ఆఫ్ చేశారు. మీరేం చేశారు? ఆ వీడియోలు యూట్యూబ్లలో ఉంటే డిలీట్ చేయించారు. మీరేం చేశారు? సోషల్ మీడియాలో ఇవి రాకుండా చూసుకున్నారు. కానీ ఇప్పుడు మీ నాయకులు సర్టిఫై చేసి మరి ఓటు అన్నది క్రాస్ ఓటింగ్ చేసి వైసీపీ ప్రభుత్వం బాగుండే మీ ప్రభుత్వం బాగలేదు అని మీ నాయకులే కాదండి, టీడీపీ కాదు, ఈ జనసేన నాయకులు కూడా ఈరోజు చెప్పేటటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రతి చోట వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు. ఏమన్నా అడిగితే చంద్రబాబు నాయుడు గారు మంచి మాట అన్నారు. నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. నేను ఆయన ఫ్యాన్ని. ఏమన్నాడంటే, వైసీపీ వాళ్ళు అడగొద్దు, ప్రజలు అడిగితే సమాధానం చెప్తా, వైసీపీ వాళ్ళు అడిగితే చెప్పను అన్నాడు. మరి మీరెందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రశ్నించారు?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీని మీరు ప్రశ్నిస్తే వైసీపీ సమాధానం చెప్పాలి. ఆ, ఈ రోజు వైసీపీ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు సమాధానం సమాధానం చెప్పాలి. చెప్పరు. అంటే మీరు కేవలము టీడీపీకే ముఖ్యమంత్రి, టీడీపీకి ఓటు వేసిన వాళ్ళకే ముఖ్యమంత్రి చెప్పారు కదా, అది ఓపెన్ గా చెప్పేశారు అది కదా. చెప్తున్నాను నేను. అది రెండోసారి చెప్పారు సార్ ఇప్పుడు. Yes, అంటే 40% మంది 1,32,00,000 మంది వైసీపీకి ఓటేశారు కదా. మ్మ్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలలో 1,32,00,000 మంది మ్మ్. వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా ఓటేసే వాళ్ళు. అంటే వాళ్ళకి మీరు ముఖ్యమంత్రి కాదు అని ఈ రోజు క్లారిటీగా మళ్ళీ ఒకసారి ఇంతకు ముందే చెప్పారు. ఈ రోజు కుండ బదలు పెట్టారు. ఎందుకంటే ప్రశ్నలు కుచ్చుకుంటున్నాయి. రైట్. వైసీపీ నాయకులు అడిగేటటువంటి ప్రశ్నలు ఎంత డీప్ గా కుచ్చుకుంటున్నాయంటే ఈ జరుగుతుంది. ఏం చేస్తున్నారు మీరు సార్? ఒకవైపు ఏమో నా మీద ఒక కేసు లేదు, నేను ఇట్లాంటి అసలు విషయాలకే వెళ్ళను. అబ్బే, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇంకేదో ఇక పేర్లు నేను చెప్పలేండి, ఆయన ఏదో పెద్ద క్రైమ్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముద్రిస్తారు. ఎవరు? పచ్చ మీడియా ఛానల్. ఇప్పుడు ఇది దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మరి ఇట్లాంటి విషయాలు లేని సార్ ఇదేంటో తెలుసా మీకు? ఇది మంట, ఇది అగ్గి. Right. ఆ ఫ్యాక్షనిజం అనే అగ్గిని ఆర్పడానికి చాలా మంది చాలా చేశారు. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ అగ్గిని ఈ రోజు బీటెక్ రవి గారు, సార్ ఎవరు సార్ బీటెక్ రవి గారు? మీకు విషయం తెలుసా? చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నేను. Yes. బీటెక్ రవి గారు అనే వ్యక్తి, ఆయన నోట్లోకి ఈరోజు అన్నం వెళ్తుంది. ఆయన నోట్లోకి ఈరోజు అన్నం వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నేను అపోనెంట్ని అని చెప్పుకొని బతుకుతున్నాడు. అది చెప్పుకోకుండా ఉండుంటే ఆయన డేకెటోడు లేడు ప్రపంచంలో. అంతేనా? ప్రపంచంలో, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఆయన డేకెటోడు లేడు ప్రపంచంలో. Right. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొడుతున్నా. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పేసి పెంచుకుంటున్నటువంటి ఆయన అపోజిషన్ ఎవరు మన నాయకుడు పెంచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని. లేకపోతే ఎంతసేపు సార్ ప్రజలే పులివెందుల దాటేంత వరకే ఆయనని తరిమేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు, ఎవరో ఉండాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి సీఎం గా ఉన్న సమయంలోనే వాళ్ళ కాలు రేగరేసుకుని హాయిగా బతికేశారు. ఏం ఇబ్బంది ఇచ్చింది వాళ్ళకి? పులివెందులలో నేను తిరిగాను, ఎవరికే ఇబ్బంది లేదు. పులివెందులలో నేను తిరిగాను. రైట్. నేను అక్కడ ప్రజలతో మాట్లాడాను. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేనే లేదు. అపోజిషన్ పార్టీలు కూడా, టీడీపీ కూడా తన కార్యక్రమాలు చేసుకుంది. ఎక్కడ ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు ఎంత భయపడుతున్నారు చూడండి. కొడతారా? ఎంత ఘోరం అండి! చంపేస్తారా? ఇది ఎంత ఘోరం సార్! ఒక రోజు ముందే ఇంత ఘోరం జరిగితే ఆ రోజు పోలీసులు ఆపలేదు. 5వ తారీఖు. ఒకవేళ అదే రోజు ఆగితే జరుగునా? రేపు ఎలక్షన్ రోజు ఏం జరుగుతుందన్న భయం అదే జరుగుతుంది చెప్తున్నాను. అంతవరకు ఎన్ని కేసులు అవుతాయో సార్ దయచేసి లెక్క పెట్టుకోండి మీరు.